హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన తమకు ప్రాణహాని ఉందంటూ ఆయన నుంచి అమీర్పేటలోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇక కోట్ల రూపాయల వ్యవహారంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు బెదిరింపుల వరకు వెళ్లడం కలకలం రేపుతోంది. ఏషియన్ హాస్టల్ కోసం బొంతు రామ్మోహన్ కి చెందిన భవనాన్ని నిర్వాహకులు అద్దెకు తీసుకున్నారు. ఒప్పందంలో భాగంగా తమతో 2 కోట్ల రూపాయల వరకు అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయించారని నిర్వాహకులు చెబుతున్నారు. అంతా అయ్యాక ఇప్పుడు హాస్టల్ను వెంటనే ఖాళీ చేయాలంటూ తీవ్రమైన ఒత్తిడి కూడా తెస్తున్నారని ఆరోపించారు. మాట వినటం లేదన్న కోపంతో తమపై అక్రమ కేసులు పెట్టి జైలుకు కూడా పంపారని వాపోయారు. గత 3 రోజులుగా కొంతమంది రౌడీల హాస్టల్ వద్దకొచ్చి విద్యార్థులను, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బొంతు రామ్మోహన్, ఆయన అనుచరుల నుంచి తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని హాస్టల్ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. నేను వీర హనుమాన్ రెడ్డి గారి భార్యనండి. గత 21 సంవత్సరాలుగా నేను హాస్టల్ వృత్తి నిర్వహిస్తూ ఉన్నానండి. గత 3 సంవత్సరాల క్రితం నేను ఏషియన్ పీజీఎఫ్ఆర్ గర్ల్స్ నిమిత్తం మా హస్బెండ్ గారు బొంతు రామ్మోహన్ అత్తగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర, బొంతు శ్రీదేవి గారి అమ్మగారు అయినటువంటి బాయమ్మ గారి దగ్గర రెంట్కి తీసుకోవడం జరిగిందండి. వారి సమక్షంలోనే గత 2 సంవత్సరాలుగా వారు మా కుటుంబాన్ని అనేక విధాలుగా వేధిస్తూ బిల్డింగ్ ఖాళీ చేయమని, ఖాళీ చేయకపోతే చంపేస్తామని 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నామండి. బొంతు రామ్మోహన్ గారు ఆఫీసుకు కూడా పిలిచి మమ్మల్ని బెదిరించడం జరిగిందండి. మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని, హిజ్రాల్ని, ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి. బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు. ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము వాటిని అన్నిటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి. కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి. స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ, పలుమార్లు బెదిరిస్తూ, వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ, పిల్లల్ని ఇబ్బంది పెడుతూ, పైన వెళ్ళిపోమ్మని చెప్తూ, ఎన్నో బెదిరింపులకు గురి చేసి, ఎన్నో రాజకీయాలు చేసి, ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి.